Yes, good morning, officers. Time for today's current affairs video. 7th June, 7th July 2025. Five important topics are there. ఒక్కొక్క దాని గురించి ఫాస్ట్గా క్విక్ రివ్యూ ఇద్దాం. So what we will do is, as usual, we will go slide by slide, explain all the important points. I'll put some stars, some blocks, directly useful for your mains as well as for your prelims. So ఇది తెలిసిన విషయమే. So let's have a quick glance at what are the topics we are going to cover today. So first topics क्या है आज? Important खतरनाक topics. First cooperatives. దీని మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. Therefore very important. Second, India's diplomacy is measured but not mute. It's a very interesting topic. Second topic అది అంటే మనది మెజర్డ్ డిప్లొమసీ అంతేగాని సైలెంట్ డిప్లొమసీ కాదు. ఇట్స్ నాట్ అ సైలెంట్ థింగ్ అని చెప్పడం. నెక్స్ట్ డెవలపింగ్ వరల్డ్ బ్రాజిల్ బ్రిక్ సమిట్ మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ చాలా ఇంపార్టెంట్. సో హియర్ ద హోల్ స్టేట్మెంట్ ఇస్ డెవలపింగ్ వరల్డ్ షుడ్ బి మోర్ involved and it should be more asked for with respect to the global economy and all the developed countries. Now it's time for the developing world to rule the world అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దానివల్ల ఆఫ్రో ఏషియన్ రిలేషన్స్ చాలా మంచిగా పెరగాలి. ఇండియా ఆఫ్రికన్ రిలేషన్స్ అండ్ కెరీబియన్ కంట్రీస్ అన్నీ కూడా సూపర్గా ఉండాలి. కౌంటరింగ్ ఆల్ ద నాన్ సెన్స్ అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండిజినియస్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో HWR హెవీ వాటర్ రియాక్టర్స్, దీని కాన్సెప్ట్ ఏంటి, వాటికి లైసెన్స్ రావడం జరిగింది. దేర్ఫోర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మైనారిటీస్ ప్యానల్ వితౌట్ చైర్పర్సన్. దట్స్ అనదర్ స్మాల్ ఆర్టికల్ విచ్ హస్ కమ్. సో దిస్ ద ఫిఫ్త్ టాపిక్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ద ఫోర్త్ టాపిక్. సో ఫస్ట్ వన్ ఇస్ కోఆపరేటివ్, సెకండ్ వన్ డిప్లొమసీ, థర్డ్ వన్ బ్రిక్స్, ఫోర్త్ వన్ heavy water reactors, fifth one chairperson for minority, national commission for minorities కింకా chairperson ని ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉంది ఎందుకు అనేది కాన్సెప్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద 5 interesting topics for today. So let's deal each of the topic one by one. So the first topic is cooperatives must be India's economic backbone, says Amit Shah. So what is the issue? అసలు ఫస్ట్ ఈ ఇష్యూ అర్థం కావాలంటే కోఆపరేటివ్స్ అంటే ఏంటో తెలియాలి. ఇన్ సింపుల్ వర్డ్స్ మనం మాట్లాడుకుందాం. బేసికల్గా కోఆపరేటివ్స్ అంటే కోఆపరేషన్. కోఆపరేషన్ అంటే ఎవరికి? వాళ్ళ మెంబర్స్కి. జాయినింగ్ ఎట్లా అవుతుంది కోఆపరేటివ్లో? ఎవరు ఫోర్స్ చేయరు. ఇట్ ఈస్ వాలంటరీ కోఆపరేషన్. అంటే మీకు వాళ్ళ విజన్ నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. సో ఫండమెంటలీ ఒక కంపెనీ లాగా ఉంటుంది. సో మీరు మెంబర్ అయితే యూ విల్ బికమ్ అ షేర్ హోల్డర్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ టు దట్ కోఆపరేటివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఒక పర్పస్ గురించి స్టార్ట్ చేస్తారు, ఆ పర్పస్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో ఇఫ్ యూ ఇన్వెస్ట్ యూ ఆల్సో బికమ్ అ షేర్ హోల్డర్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆల్సో. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ అ కోఆపరేటివ్. అయితే వై దిస్ కోఆపరేటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేసిక్గా 1889లో ద ఫస్ట్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్. ఇట్ వాజ్ అ బ్యాంక్, వదోదరాలో ఒక బ్యాంక్. సో అన్యోన్య బ్యాంక్ అని 1889లో కోఆపరేటివ్ ఒకటి స్టార్ట్ చేశారు. సో అది వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కోఆపరేటివ్ అన్యోన్య బ్యాంక్ 1889లో స్టార్ట్ చేశారు. ఇది అంటే దిస్ ఇస్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. ఇది గుజరాత్ వదోదరా. గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ బ్యాంక్ ఫండమెంటలీ. సో అన్యోన్య అంటే వెరీ అంబియంట్, వెరీ హ్యాపీ కైండ్ ఆఫ్ బ్యాంక్. సో ఇది స్టార్ట్ చేశారు ఫస్ట్. ఇదేమో ప్రీ ఇండిపెండెన్స్. సో ప్రీ ఇండిపెండెన్స్ అయితే ఇది ఫస్ట్ పార్ట్. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ కోఆప్ ఈజ్ Amul.
సో ఆనంద్ మిల్క్ ఇది బేసికల్గా 1946లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, 1947లో ఫార్మలైజ్ అయింది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కోఆపరేటివ్ ఇన్ ఇండియా with currently 81,000 crore is the turnover of Amul right now, one of the biggest cooperatives. అయితే హైలైట్ ఏంటంటే why this statement is very important is India is లో 8.5 million cooperative societies ఉన్నాయి, and this is the world's largest. అది హైలైట్ పాయింట్. వై దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇండియాలో 8.5 million అంటే 85 లక్షల కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్న ఏకైక కంట్రీ ఇండియా. సో మెనీ కోఆపరేటివ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దేర్ ఫోర్ వాళ్ళ టర్న్ ఓవర్ కానీ, వాళ్ళ విజన్ కానీ, వాళ్ళ మెంబర్షిప్ కానీ బీభత్సం. ఇట్స్ లైక్ క్రేజీ. అందుకే అమిత్ షా గారి ప్రకారంగా ఈ కోఆపరేటివ్ లైనప్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఖంఖాయా అంటే అస్సాంలో ఒక ప్లేస్, ఆ స్ట్రిప్ అంతా కూడా కోఆపరేటివ్ సొసైటీస్తో ఫిల్ అయ్యి దేశాన్ని, ఎస్పెషల్లీ ఈ జమ్మూ కాశ్మీర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 370 అండ్ అస్సాం అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళలో చాలా ఇప్పుడు ఆ ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి. కాబట్టి ఈ స్ట్రిప్లో మొత్తం కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫంక్షనాలిటీ చేయడం వల్ల ఇవి మనకి మోర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అయిపోతుంది అని ఒక సదుద్దేశంతో చేయడం జరుగుతుంది. So you have to understand from the international dynamics that this strengthening of Jammu Kashmir, which is officially inside the country, should emotionally also be inside the country. So ala jaragalante lot of cooperative societies, government efforts, people's efforts, lot of things are required. So ivanni kuda kaliste oka stronger India form avutundi anedi basic ideology. So అందుకే this topic is very very important. సో కోఆపరేటివ్ అంటే చెప్పినట్టుగా ఇట్ ఈస్ అ వాలంటరీ అసోసియేషన్ విచ్ ఇస్ ఫార్మ్ ఫర్ అ పర్టికులర్ పర్పస్, నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ ఒక విజన్ పెట్టుకుంటారు, చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ తీసుకుందాం. అమూల్ వాజ్ ద ఫస్ట్ కోఆపరేటివ్ విచ్ స్టార్టెడ్. ఓకే, వైట్ రెవల్యూషన్కి మేజర్ రీజన్ అదే జరిగింది. అమూల్ ఇంపార్టెన్స్ ఏంటిది? ద కాన్సెప్ట్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. డైరీ రెవల్యూషన్ అంతా కూడా అమూల్ చేసింది, వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో అందుకే అమూల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ప్రతి కోఆపరేటివ్ ఒక విజన్ పెట్టుకుని, ఒక టార్గెట్ పెట్టుకుని దేశం గురించి కష్టపడతారు. కాబట్టి కోఆపరేటివ్స్ అన్నీ కూడా ఇక్కట్టాయి, మంచి స్ట్రాంగ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫామ్ చేయాలని అమిత్ షా గారి కోరిక. ఇది బేసిక్ థింగ్. సో ఇది ఓవరాల్ పర్పస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దానికి ఒక కోఆపరేటివ్ సొసైటీస్ అని ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అకార్డింగ్ టు 97th Amendment Act. It was included in Part 12, Clause B of this Constitution. So, ఈ రెండు కూడా జరగడం జరిగింది. Therefore, this is a very very important topic for your polity పేపర్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ కమ్స్ అండర్ అ పర్టికులర్ మినిస్ట్రీ. 2000 మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ దానికి స్పెషల్గా క్రియేట్ చేయడం జరిగింది. ఒక మినిస్ట్రీ అంటే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎన్ని అఫీషియల్ డిపార్ట్మెంట్స్ ఎంత వర్క్ నడుస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోగలగాలి. దేర్ ఫోర్ దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, ఫస్ట్ ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటిది? అన్యోన్యా బ్యాంక్, వెరీ ఇంపార్టెంట్. అమూల్ మీన్స్ 1946లో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్, బట్ 1947 ఇట్ వాస్ ఫార్మలైజ్డ్. దట్ ఈస్ అ థింగ్. అండ్ ఇది కాకుండా వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్లైడ్ బై స్లైడ్ మెల్లగా వెళ్దాం. అండ్ ఇవన్నీ పీడిఎఫ్స్ మీకు కింద డౌన్లోడ్ దొరుకుతాయి. యూ కెన్ డౌన్లోడ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, బట్ యువర్ వర్క్ ఈజ్ నాట్ అబౌట్ వన్ టైమ్ ఇన్ఫర్మేషన్. 5 times ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉండాలి. అంటే 5 సార్లు చదవాలి. చదివితే కానీ మీకు ఆ ఎగ్జామ్ టైంలో కానీ గుర్తురాదు. సో సి, యువర్ ప్రైమరీ ఫోకస్ ఇస్ టు రైట్ అన్ ఆన్సర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. You are not journalists, okay?
You are not trying to become journalists, you are not trying to become some social workers, you are not trying to become something, you are trying to become a civil servant. That means you have to clear your exam. Prelims, మెయిన్స్లో క్లియర్ కావాలి. అంటే మీకు ఏం కావాలి? కరెక్ట్ పాయింట్స్ కావాలి. ఆ పాయింట్స్ మీకు చక్కగా ఇచ్చేస్తున్నాను. యూ హ్యావ్ టు యూజ్ దెమ్. ఇఫ్ you're not able to use them, then it's your choice. So that's how it is. Okay? I am not here to give you some entertainment. We are here to provide you all the required points for writing your exam nicely, crisp, perfect exam, so that you get best score. Marks రావాలి. వాళ్ళు రావాలంటే ఈ పాయింట్స్ రాయాలి. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రూరల్ as well as agricultural growth cooperatives. సో ఇండియాస్ ఎకనామిక్ ఇంజన్ కావాలి అని అడుగుతున్నారు. సో దీనివల్ల ఏం చేశారు? 60+ కోఆపరేటివ్ ఇనిషియేటివ్స్ ఆల్రెడీ లాంచ్ చేశారు విత్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ 2021. ఓకే, ఏ యాక్ట్ ప్రకారంగా? 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ పార్ట్ 9 క్లాస్ బి, ద కోఆపరేటివ్ సొసైటీస్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఏ పార్ట్ కింద వస్తుంది, అండర్ విచ్ ఆర్టికల్, అది వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ ప్రిలిమ్స్కి డైరెక్ట్లీ ఇంపార్టెంట్. ఈ బాడీస్లో కూడా లీడర్ షుడ్ బి డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్, వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ ఇట్స్ లైక్ అ కోఆపరేటివ్ సొసైటీ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ కంపెనీ. దేర్ఫోర్ ఆడిటింగ్ జరగాలి. అండ్ ప్రతి పొజిషన్కి ఒక టర్మ్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది ఫర్ దీస్ కోఆపరేటివ్ సొసైటీస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది? మనం మంచి వర్డ్స్ ఏం పెట్టాలి? దీనివల్ల ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ అడాప్టేషన్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ వెల్ఫేర్ అన్నీ కూడా. ఇట్లాంటి కోఆపరేటివ్ సొసైటీస్ సస్టైన్ కావాలంటే, అంటే ఫర్ లాంగర్ పీరియడ్ సస్టైన్ కావాలంటే, దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక టెక్నాలజీ అడాప్షన్ అండ్ మెంబర్ వెల్ఫేర్ కూడా జరగాలి. సో ఈ 3 పాయింట్స్ బికమ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. మెయిన్స్కి మీరు రాయాల్సిన పాయింట్స్ ఇవి. ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. సో ఇంట్రొడక్షన్ పెట్టాలి, పాలిటీ పాయింట్స్ పెట్టాలి, అసలు లోపల బేసిక్ ఫంక్షనింగ్ ఏంటిది, ఎందుకు ఇదంతా చేస్తున్నాం. సో 4 మేజర్ పాయింట్స్ యువర్ రైట్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, అసలు కల్చర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ టు కామాఖ్య, అస్సాం. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కామాఖ్య టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సొసైటీస్ ఓవర్ 8.5 lakh. దీనివల్ల 2 లక్షల PACs, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, వర్ రిజిస్టర్డ్ బికాస్ ఆఫ్ దిస్. ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అది వెరీ ఇంపార్టెంట్. 3 న్యూ నేషనల్ లెవెల్ డైరీ కోఆపరేటివ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వచ్చేసింది. నౌ PACs అనేది, దిస్ ఇస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ఆర్ నౌ బీయింగ్ డిజిటైజ్డ్ under the world's largest PACs computerization scheme, and దాని ఫండ్ 2,516 కోట్లు. సో దీస్ ఆర్ ఆల్ అడిషనల్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ దట్ ఎనీ ఆన్సర్. మీకు కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఏ ఆన్సర్ వచ్చినా సరే ఈ పాయింట్స్ అన్ని కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు, యూ ఆర్ జస్ట్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అనే ఫీలింగ్ వస్తుంది ఇఫ్ యూ డోంట్ రైట్ దీస్ పాయింట్స్. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓవరాల్గా వాట్ ఈస్ ద పర్పస్? సస్టైనబుల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చేయడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్, పీపుల్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యి దెన్ విజన్ తీసుకోవాలి, సెకండ్ పాయింట్. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఇంప్రూవ్ చేయాలి, థర్డ్ పాయింట్. అండ్ ది షుడ్ ఆల్ బి డిజిటైజ్డ్, therefore digital platforms, co-op connect type infra, this is the fourth point. Next, కొన్ని పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి ఫర్ బెటర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవన్నీ చేయడం వల్ల ఆల్ దిస్ విల్ ఫైనలీ లీడ్ టు వాట్? ఫార్మర్స్కి వెరీ ఇంపార్టెంట్, లేబరర్స్కి వెరీ ఇంపార్టెంట్, రూరల్ సిటిజన్స్కి బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. ఈ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాలి. అంటే ఫండమెంటలీ ద హోల్ సొసైటీ ఈజ్ ఇండైరెక్ట్లీ బీయింగ్ కవర్డ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల ఏమవుతుంది? ఓవరాల్గా ఏమవుతుంది? గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీ
భయంకరంగా హిట్ అవుతుంది. బ్యూటిఫుల్ హిట్ అంటే మంచిగా. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అండ్ ఇది డైరెక్ట్గా ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద గాంధీయన్ ఫిలాసఫీ. ఇది పాయింట్. సో లుక్ ఎట్ ద స్ట్రక్చర్. సస్టైనబుల్ డెవలప్మెంట్కి పీపుల్ ఫస్ట్ అప్రోచ్, స్ట్రెంథనింగ్ ప్యాక్స్, క్రెడిట్ సొసైటీస్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ని స్ట్రెంథన్ చేయడానికి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ సో డిజిటైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దేర్ ఫార్ లిటిల్ బిట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్. అండ్ ఫైనలీ హూ ఆర్ ద టార్గెట్స్? ఫార్మర్స్, లేబరర్స్ అండ్ రూరల్ సిటిజన్స్ని ఎంపవర్ చేయడానికి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఫైనల్గా మనకి గ్రాస్ రూట్ డెమోక్రసీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ విత్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కి కూడా సెట్ అవుతుంది. And finally, these are all affiliated to the Gandhian principle of grassroots democracy. So, ila manam answer structure manam atla raskoవాలి. Without mentioning these points, you can't expect fantastic scores. You have to mention these points. Itlanti strong points mention chestene meeku manchi score vastundi. That is how it goes. So, deentlo inka కొన్ని important points ఏంటంటే Amul's turnover 81,000 crore. ఆటోమేటెడ్ చీజ్ ప్రాసెసింగ్ అండ్ మొజరెల్లా చీజ్ కొత్తది ఈయనది ప్రొడక్షన్ ఇనాగ్రేట్ చేశారు వెళ్ళి. అండ్ హైలైట్ ఏంటంటే అమిత్ షా గారు వెళ్ళి శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఎవరైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద భారతీయ జనసంఘ్ అంటే ఆరిజిన్స్ ఆఫ్ బీజేపీ పార్టీ. భారతీయ జనసంఘ్ నుంచే బీజేపీ పార్టీ వచ్చింది కాబట్టి ఆయన ట్రిబ్యూట్ ఇచ్చారు ఫర్ మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వెళ్ళి ఆయనకు దండం పెట్టుకొచ్చారు. సో బీజేపీకి రూట్ ద భారతీయ జనసంఘ్. అక్కడి నుంచే కొంచెం ఏవో వచ్చి దే స్టార్టెడ్ దేర్ ఓన్ పార్టీ కాల్డ్ బీజేపీ ఫ్రమ్ దిస్. సో ఆయన స్లోగన్ ఏంటంటే వన్ నేషన్, వన్ కాన్స్టిట్యూషన్, వన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వన్ ఫ్లాగ్. ఇది హైలైట్ పాయింట్. అండ్ ఇది దేని అపోజ్ చేస్తుంది? అపోజ్ ఆర్టికల్ 370 ఆల్రెడీ చేశారు కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈస్ ద మోస్ట్ హైలైట్ పాయింట్ ఆఫ్ దిస్ హోల్ ఆర్టికల్. సో కోఆపరేటివ్స్ కెన్ బి అ టూల్ ఫర్ నేషనల్ యూనిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీసెంట్రలైజేషన్ ఇన్ సెన్సిటివ్ రీజన్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఓవరాల్గా ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకోవాలి మన ఆన్సర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఇండస్ట్రీ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, కోఆపరేటివ్ సొసైటీస్. బ్యాంకింగ్ చూసుకుంటే సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, దట్స్ వన్ ఎగ్జాంపుల్. ఫర్టిలైజర్స్ చూసుకుంటే IIFCO, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. షుగర్కి యూ హ్యావ్ మహారాష్ట్ర షుగర్ కోఆపరేటివ్స్. అండ్ మార్కెటింగ్కి యూ హ్యావ్ NAFED, which is National Agriculture Cooperative Marketing Federation. So these are all the nice examples you can mention if there is any question on cooperative societies. So I hope you have all understood the functioning and what is the impact of why Mr. Amit Shah has spoken about connecting all the cooperatives, especially from Jammu Kashmir to Kamakya in Assam. So that's the point. Another important opinion-based editorial is India's diplomacy is measured but not mute. అంటే మనం చేసే డిప్లొమసీ ఇట్ ఈస్ మెజర్డ్, కానీ మనం సైలెంట్గా కాదు. మనం చేయాల్సింది సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనము, ఎవరితో లొల్లి పెట్టుకోకుండా అనేది ఓవరాల్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్లో మనం ఏం చేసాం, యూక్రెయిన్ రష్యా దాంట్లో మనం ఏం చేసాం, ఓకే, ఎంత సైలెంట్గా కూల్గా చేసుకున్నాం. ప్రపంచానికి ఇండియా ఏం మాట్లాడలే అనిపిస్తుంది కానీ ఇండియా మాత్రం సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఏం చేసింది ఇండియా, మన భారతదేశం ఎలా డిప్లొమాటికల్గా డీల్ చేసుకుంటూ వెళ్ళింది, ఎస్పెషల్లీ వెన్ ద వరల్డ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ స్కర్మిషెస్ అవుట్ దేర్. హౌ ఇస్ ఇండియా సైలెంట్లీ డూయింగ్ ద డిప్లొమాటిక్ టాక్టిక్స్? ఒక క్విక్ గ్లాన్స్ ఇద్దాం. ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియో పాలిటిక్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డిఫరెంట్ అవుట్లుక్ కూడా మీకు వస్తుంది ఇఫ్ యూ రైట్ సచ్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్స్. సో ఆన్ దాట్ బేసిస్ లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ స్లైడ్ బై స్లైడ్. ఫస్ట్, కాన్ఫ్లిక్ట్ డీఎస్కలేషన్. కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి సో దట్ ఈస్ కాల్డ్ డీఎస్కలేషన్. అంటే ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం, డీఎస్కలేట్ అంటే తగ్గించుకోవడం. సో కాన్ఫ్లిక్ట్ని డీఎస్కలేట్ చేసిన ఇండియా, దాన్నే బ్యాలెన్స్డ్ డిప్లొమసీ.
ఇవి ఎక్కడెక్కడ వాడింది, కాన్ఫ్లిక్ట్ని ఎక్కడ తగ్గించింది, బ్యాలెన్స్ డిప్లొమసీ ఎక్కడెక్కడ మెయింటైన్ చేసింది. దీస్ ఆర్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్కలేషన్ చూసుకుంటే ఇట్ అవాయిడెడ్ టేకింగ్ సైడ్స్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ, కాలింగ్ ఫర్ రిస్ట్రెంట్, ఇద్దరు సైలెంట్గా ఉండడం చెప్పింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ని డిఎస్కలేట్ చేయడం చేసింది. దట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యాలెన్స్డ్ డిప్లొమసీ. ఎందుకంటే ఇరాన్కి ఇండియాకి హిస్టారికల్గా చాలా టైస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా, ట్రేడ్, డిఫెన్స్ అన్నిట్లో. దేర్ఫోర్ ఇద్దరు మనకు అవసరమే, బ్యాలెన్స్గా డీల్ చేసింది. నెక్స్ట్, ప్రిజర్వ్ ఇట్స్ టైస్ విత్ బోత్ ఆయిల్ రిచ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ పార్ట్నర్స్ ఇజ్రాయెల్ ఫర్ దిస్ వన్. ఇద్దరు మనకు అవసరం చెప్పాను కదా, ఆయిల్కి మనకి ఇరాన్ అవసరం, చాబర్ పోర్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆ వేస్ కూడా మనకు అవసరం. దేర్ఫోర్ అట్లా దానివల్ల ఏమవుతుందంటే ఇండియాస్ ఇమేజ్ యాజ్ అ పీస్ బిల్డర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాన్ఫ్లిక్ట్ డిఎస్కలేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, సిటిజన్ ఫస్ట్ పాలసీ సాఫ్ట్ పవర్ ఎట్లా వాడింది. ఇండియా సేఫ్గా వాళ్ళ ఇండియన్స్ని మన డయాస్పోరాని ఎవరైతే ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఇరుక్కుపోయినారో వాళ్ళందరినీ మనం తెచ్చేసుకున్నాం. సో సేఫ్లీ ఇవాక్యుయేటెడ్ ఆల్ ద మెడికల్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ దట్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రస్ట్ని రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంథెన్ చేయడం in India's crisis handling capacity. So this is another important point you can mention for how India gives importance first to its citizens and then the other things. అంటే ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత వేరే వాళ్ళు. సో మెడికల్ స్టూడెంట్స్ స్టక్ అయినప్పుడు ఇండియా ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ చేసింది. ఇప్పుడే కాదు, తరతరాలుగా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉంటాయో అక్కడి నుంచి ఫస్ట్ ఇండియన్ డయాస్పోరాని తీసుకొచ్చేసి మనం సేఫ్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. సో దట్ షోస్ citizen first policy and how it is using the soft power to get this done. So Iran foreign affairs minister directly he has allowed Indian medical students to be evacuated. So look at the soft power that India is using. So that is the best example for this. Alane, let's look at other important points. Strategic autonomy emundi, autonomy, economic diplomacy etla chestundi, how. So first one example, India maintains robust relations అంటే సూపర్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అరబ్ నేషన్స్తో మనం ఎప్పుడు బాగుంటుంది. సో ఎకనామిక్ డిప్లొమసీ వీఆర్ మెయింటైనింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైంది మనకి, మన ట్రేడ్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ డయాస్పోరా ప్రొటెక్షన్ మూడు కూడా సాఫ్గా జరిగిపోతాయి. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. సో ఇది టార్గెట్ కాబట్టి దీనికి మనం ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చాబార్, ఇరాన్తో మనం చేసుకుంటాం, అండ్ I2 U2 or I2 U2 ఏదైనా అనొచ్చు, విచ్ ఇస్ ఇజ్రాయెల్, UAE, USA, ఇండియా. ఈ రిలేషన్ కూడా సూపర్గా మెయింటైన్ చేస్తున్నాం. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఫర్ యువర్ మెయిన్స్కి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మన ఒక స్టూడెంట్ ఒక ఆస్పిరెంట్ థాట్ ప్రాసెస్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి మీరు రాయాల్సిన పాయింట్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, మీరు రాయాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటి ఇక్కడ. హౌ డిడ్ ఇండియా డూ సో బ్యూటిఫుల్లీ అంటే కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్ని అండ్ బ్యాలెన్స్ డిప్లొమసీ మెయింటైన్ చేసింది, సిటిజన్ ఫస్ట్ అప్రోచ్ పాలసీ అండ్ సాఫ్ట్ పవర్ ఎట్లా మెయింటైన్ చేసింది, స్ట్రాటజిక్ అటానమీ అండ్ ఎకనామిక్ డిప్లొమసీ ఎట్లా మెయింటైన్ చేసింది, ఎసర్టివ్ డిప్లొమసీ ఎట్లా మెయింటైన్ చేసింది, క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ ఎట్లా చూసుకుంది. దీనికి సింపుల్గా వెరీ క్యూట్ పాయింట్స్, నైస్ పాయింట్స్ పెట్టాలి. ఎక్కువ సోది కొట్టద్దు, టు ద పాయింట్ రాయాలి. దానికే ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. ఓకే, మీరేం స్టోరీ రైటర్స్ కాదు కదా, స్క్రిప్ట్ రైటర్స్ కాదు కదా. సో ఇవి పాయింట్స్ రాయాల్సింది. సో పాకిస్తాన్ బ్యాక్ అటాక్స్ తర్వాత ఇండియా క్రిటిసైజ్డ్ గ్లోబల్ సపోర్ట్ టు పాకిస్తాన్. సో దట్ షోస్ అవర్ అసర్టివ్ డిప్లొమసీ. మనం ఒక పాయింట్ తీసుకున్నామంటే దాని మీద ఫిక్స్ అయి ఉంటాం, అది చెప్పడం. దానివల్ల గ్లోబల్ డబుల్ స్టాండర్డ్స్ ఆన్ టెర్రరిజం ఎట్లా ఉందో కూడా మొత్తం వేరే ప్రపంచానికి చెప్పడం చెప్పింది. IMF లోన్స్ టు పాకిస్తాన్ ఎగ్జాంపుల్, డిస్పైట్ టెర్రర్ లింక్స్ ఉన్నా సరే IMF వాళ్ళు పాకిస్తాన్కి లోన్స్ అప్లై చేశారని చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ షోస్ క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ మీద ఇండియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధు రెండు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరగచ్చు. దీనివల్ల ఇంకొక యాంగిల్ మనం చూడాల్సిందంటే నాన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, అండ్ స్ట్రాటజిక్ ఫోర్స్. సో ఇండియా వాంట్ వెస్ట్ ఏషియాస్ న్యూక్లియర్ రిస్క్ స్పిల్ ఓవర్, దానివల్ల అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని ముందే చెప్పడం జరిగింది. సో అడ్వకేట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్మ్స్ కంట్రోల్ ఫస్ట్ పాయింట్, అండ్ రీజనల్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం ఎప్పుడో చెప్పింది ఇండియా.
దీనివల్ల ఇండియాస్ ఆర్టికల్ 51 అండ్ నో ఫస్ట్ యూస్ డాక్ట్రిన్ కూడా మన ఇచ్చిన డాక్టర్నే కాబట్టి మనమే దాన్ని పాటిస్తున్నామని ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు స్క్వీజ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ అబౌట్ హౌ ఇండియాస్ డిప్లొమసీ ఈజ్ నాట్ మ్యూట్ బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సైలెంట్ అని ప్రూఫ్ ఏంటంటే ఇవన్నీ మీరు క్లియర్గా ఈ 3 స్లైడ్స్లో ఉన్న పాయింట్స్, ఎస్పెషలీ కాన్ఫ్లిక్ట్ డిఎస్కలేషన్, బ్యాలెన్స్ డిప్లొమసీ, సిటిజన్ ఫస్ట్ పాలసీ, సాఫ్ట్వేర్, ప్రతి దానికి మనం ఒక నైస్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్న మేజర్ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఆన్సర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Instead of writing the whole story, you get down to the point. You write the point, you get the marks. Simple. Keep it simple, cool. పెట్టుకోవాలంటే ఇట్లా రాసుకోవాలి మీరు ఆన్సర్స్. This is how you have to build up your answer writing skills. Okay? దీంట్లో చూడండి, there is no complicated English. All technical words are being used. And this is the style of writing your answer, and they're organized. మీరు చూసుకుంటే strategic autonomy, then assertive diplomacy, cross-border security, then conflict de-escalation. ఇట్లాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తే that's how you build up your answer and that's how you get fantastic scores. Okay? Next. Important article for today. Developing world should have a greater role in key decisions, says Modi at Brazil BRICS Summit. You call it Delsinde. He's on a tour and finally he's reached Brazil for the BRICS Summit. So overall article talks about how the developing world should take the initiative right now and not wait for the developed world to give orders to the developing world. So ఈ స్టోరీ లైన్లో ఇండియా is taking the biggest leadership that the world has not ever seen. సో దీంట్లో ఈ ఆర్టికల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో స్లైడ్ బై స్లైడ్ చూద్దాం. ఓకే, సో ఓవరాల్ స్టోరీ లైన్ ఇస్ ఇండియా లీడింగ్ ఆల్ ద డెవలపింగ్ నేషన్స్. అంటే డెవలపింగ్ నేషన్స్ అన్నిటికి కూడా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఎవరు? ఇండియా. అది హోల్ పాయింట్. సో ఇండియా ఈస్ ఫండమెంటలీ యాక్టింగ్ లైక్ సో గ్యాంగ్ లీడర్ ఎవరినైనా అంటే మన దేశం సో హూ ఇస్ ద గ్యాంగ్ లీడర్ అంటే ఇండియా. అది బేసికల్గా. సో ఈ గ్యాంగ్ లీడర్ ఏం చెప్పారు ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో దట్స్ హౌ ఇట్ హాస్ టు బి. సో చూడండి, ఆల్ ద గ్రేట్ డెవలపింగ్ లీడర్స్, మన గ్యాంగ్ లీడర్ మోడీ గారు కూర్చున్నారు అక్కడ. సో ఆయన కూర్చున్నారు కాబట్టి పని ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, దీని మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది, ఏమేమి చెప్పారో చెప్పాను. అండ్ ఫైనలీ అర్జెంటీనా కూడా విజిట్ అయిపోయింది బిఫోర్ అటెండింగ్ బ్రిక్స్. అసలు బ్రిక్స్ ఏంటి మీకు తెలిసిందే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే మన చైనా బిస్కెట్ ఇచ్చారు. జీపింగ్ డిడ్ నాట్ కమ్. ఈ సెంటెన్స్ ఫారెన్ అఫేర్ లీ కియాంగ్ ఆయన పంపించడం జరిగింది. క్యాంగ్లియో లింకియాంగో ఆయన పంపించడం జరిగింది సమ్మిట్కి. అక్కడ ఒక పెద్ద ఇష్యూ ఉంది. సో టుడేస్ యూట్యూబ్ వీడియో ఈజ్ అబౌట్ జీపింగ్. ఎందుకు రాలేదు, ఏం జరుగుతుంది చైనాలో అనే దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోను కూడా మేము అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బి డౌన్లోడెడ్. ఆల్ ది స్లైడ్స్ విత్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. యువర్ వర్క్ ఇస్ టు రివైజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా ఇస్ ఫోకస్డ్ ఎఫర్ట్ టు యునైట్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ అండర్ వన్ వాయిస్. ఇది మేజర్. దీనివల్ల ఏమవుతుంది, ఈ అండర్ రిప్రజెంటెడ్ కంట్రీస్, ఎస్పెషలీ 3 కంట్రీస్ ఉన్నాయి వెరీ అండర్ రిప్రజెంటెడ్, లైక్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్. వీళ్ళని ఈ దేశాల్లో మన ఇండియన్ డయాస్పోరా కూడా మస్తు మంది హై. ఏ మందికో పూరా మిలానే కే లియే, అంటే వీళ్ళందరినీ మనం కలిపేసుకుంటే అక్కడ మన ఫారెన్ డిప్లొమసీ, ట్రేడ్, బిజినెస్, డిఫెన్స్, సెక్యూరిటీ అన్నీ కూడా జబర్దస్త్ తయారవుతాయని ఓవరాల్ స్టోరీ లైన్. సో ఇప్పుడు చూస్తే స్ట్రాంగ్ టైస్ విత్ అండర్ రిప్రజెంటెడ్ కంట్రీస్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్. ఎగ్జాంపుల్ ఏంటి మనకి, గానా. మొన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. గానాలో ఏం చేసాము, ఏం చేయాలనుకున్నామో క్లియర్గా మెన్షన్ చేయండి. నౌ వర్కింగ్ విత్ ఇండియా టు బికమ్ వాట్, ఒక వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ద రీజన్. దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ బ్యూటిఫుల్లీ మెన్షన్. అట్లనే
ఫార్మా అగ్రిమెంట్ సైన్ చేశారు విత్ ట్రినిడాడ్ అండ్ టొబాకో ఆన్ ఇండియన్ మెడిసిన్ స్టాండర్డ్స్. సో దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఏమవుతుంది, కెరీబియన్ నేషన్స్కి లో కాస్ట్ హై క్వాలిటీ ఇండియన్ మెడిసిన్స్ దొరుకుతాయి. సో దీనివల్ల మనం వాళ్ళకి డాక్టర్స్ అయిపోతాం. సో హెల్త్ ఎప్పుడైతే మన చేతిలో ఉందో ఆ కంట్రీ ఆటోమేటిక్గా మన మీద డిపెండెన్సీ పెరుగుతుంది, మన ఫారెన్ పాలసీ బాగుంటుంది. మనం ఎట్లయినా ఇండియా అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళని హ్యాపీగా పెడతాం, మనం కూడా హ్యాపీగా ఉంటాం. మన బిజినెస్ రిలేషన్స్ కూడా సూపర్గా డెవలప్ చేసింది. సో వ్యాక్సిన్ మైత్రి ఇది తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ట్రినిడాడ్ టొబాకో ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. దీనివల్ల హెల్త్ స్టాండర్డ్స్ ఫార్మాకోపియా ఇది సూపర్గా పెంచుకోవాలి సార్, బికాస్ నౌ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోర్ట్ ఎవ్రీథింగ్ టు ద డెవలపింగ్ వరల్డ్స్. ఓకే, ది అండర్ రిప్రజెంటెడ్ కంట్రీస్కి మనం పంపిస్తున్నాం కాబట్టి చాలా సేఫ్గా క్లియర్గా చేయాలి, లేకపోతే ఏమైనా తేడా కొట్టిందంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. దేర్ ఫోర్ హెల్త్ స్టాండర్డ్స్ని పెంచే గ్యారంటీగా పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు, ట్రస్ట్. వై, అండర్ విచ్ సెక్టర్, ఎఫోర్డబుల్ హెల్త్ కేర్. ఇది బేసిక్ స్ట్రాటజీ వీఆర్ యూజింగ్ టు టేక్ ట్రినిడాడ్ అండ్ టొబాకో టు అవర్ నెక్స్ట్ లెవెల్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లాయల్టీ విత్ ఇండియా విల్ సే వెరీ వెరీ స్ట్రాంగ్. ఒక పేషెంట్ ఒక డాక్టర్కి ఎట్లా లాయల్గా ఉంటాడో, ఆ దేశంలో ఎఫోర్డబుల్ మెడిసిన్స్ కనుక ఇస్తే ఆ దేశం ఆటోమేటిక్గా ఇండియాకి గట్టి పార్ట్నర్ అండ్ లాయల్ పార్ట్నర్ కింద అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అందుకే ఇండియా ఈస్ డూయింగ్ దిస్. ఇండియా అర్లియర్గా ఏం చేసింది, సెవరల్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ విత్ ఫ్రీ వ్యాక్సిన్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోవిడ్, లైక్ వ్యాక్సిన్ మైత్రి. ఇట్స్ అ vaccine friendship program. We have already done with this. So that was the first task that India has done. ఇప్పుడు డైరెక్ట్గా మెడికల్ డీల్స్ మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే, దానివల్ల ఇండియాస్ హెల్త్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ మెడిసిన్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీస్ బికాస్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ దిస్ మెడిసిన్స్ లాట్ దిస్ ఫార్మా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ ఏమైనా తేడా జరిగిందంటే అక్కడ బిస్కెట్ అవుతుంది. సో దేర్ ఫోర్ వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. సో దట్ ఈస్ అ హోల్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఫోకస్ దేని మీద, ఇంకా ఇది కాకుండా షేల్ గ్యాస్ ఒకటి నంబర్ 1, ఆయిల్ మీద సెకండ్ కాన్సన్ట్రేషన్, అండ్ లిథియం. ఇది మన గ్రీన్ ఎనర్జీ అన్నిటికీ కూడా చాలా, ఫ్యూయల్ అండ్ గ్రీన్ ఎనర్జీ రెండింటికి బ్యాలెన్స్ చేయడానికి, ఫర్ క్లీన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఇండస్ట్రీస్కి మనకి చాలా చాలా యూస్ఫుల్. ఇండియా నీడ్స్ రిసోర్సెస్ ఫర్ దిస్, ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీస్, అండ్ రెడ్యూస్ ఆబ్వియస్గా ఇంపోర్ట్స్ డిపెండెన్సీ భయంకరంగా తగ్గిపోతుంది. దీనివల్ల న్యూ ఎనర్జీ అండ్ మినరల్ సప్లై చైన్స్ మనకి స్టార్ట్ అవుతాయి. ఇది మేజర్ పాయింట్. చైనాని ఎప్పుడు చైనాని అడిగి చైనా అని చెప్పేసిగా మనం ఈ కంట్రీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో చైనా గాన్ దీనివల్ల, ఎస్పెషల్లీ ఫర్ విచ్, లిథియం. సో దిస్ ఇస్ స్టార్ట్. అర్జెంటీనా ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. ఎందుకు, బికాస్ హాఫ్ ఆఫ్ ద లిథియం రిజర్వ్స్ ఆర్ విత్ అర్జెంటీనా. ఇది మేజర్ పాయింట్. హాఫ్ లిథియం రిజర్వ్స్లో హాఫ్ ద వరల్డ్స్ ప్రొడక్షన్ హ్యాపన్స్ ఇన్ అర్జెంటీనా. అందుకే అర్జెంటీనా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యాంగిల్లో చూసుకుంటే, ఏ యాంగిల్లో చూసుకున్నా సరే ఇండియాని వెరీ వెరీ స్ట్రాంగ్ చేద్దామనే కదా ఓవరాల్ ప్లాన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద పాయింట్, షేల్ గ్యాస్, ఆయిల్, లిథియం ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీ, క్లీన్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ, చైనా డిపెండెన్సీ తగ్గించడం, Argentina, which has half the lithium reserves, are coming directly to India because of this tour. ఈ బ్రిక్స్ సమిట్లో మనం లీడర్షిప్ తీసుకోవడం, చైనా జీపింగ్ రాకపోవడం అనేది ఇండియా విల్ టేక్ అడ్వాంటేజ్, ఆన్ విచ్ టుడే దేర్ విల్ బి అ స్పెషల్ వీడియో ఆన్ దిస్. ప్లీజ్ వాచ్ ఇట్. పాయింట్స్ రాసుకోండి. మెయిన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎట్లా రావచ్చో కూడా ఆలోచించండి. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అలా చేస్తే డెఫినెట్ సక్సెస్. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అయితే ఇది కాకుండా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, రికార్డ్ హౌ ఇండియాస్ అరైవ్డ్ ఇన్ ట్రినిడాడ్ యాజ్ ఇండెంచర్డ్ వర్కర్స్ ఫ్రమ్ 1845. దీని మీద కూడా ఒక వీడియో చేయడం చేశాను, ఒకసారి చూడండి. ఇండెంచర్డ్ లేబర్స్, గిర్ మిత్రియాస్ కాన్సెప్ట్. ఇండెంచర్డ్ లేబర్స్ అంటే మీకు తెలిసిందే, కాంట్రాక్ట్ లేబరర్స్ అండ్ డ్యూరింగ్ బ్రిటన్ టైం వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి 6 generations నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు.
Today, some of them in our big positions like cabinet ministers, పెద్ద high ranking officials కింద సెలెక్టెడ్ politicians కింద ఉన్నారు. సో దట్ షోస్ ఈ ఇండియన్ డయాస్పోరా మనం కలుపుకోవడానికే కదా మన మోడీ గారు అక్కడికి ఇటు అటు తిరుగుతున్నారు. దీనివల్ల షేర్ హిస్టరీ, నేషనల్ బాండ్స్ క్రియేట్ అవుతాయి, మోడర్న్ పార్ట్నర్షిప్ క్రియేట్ అవుతుంది, పీపుల్ టు పీపుల్ టైస్ పెరుగుతాయి, ఎస్పెషల్లీ ఫర్ కల్చరల్ డిప్లొమసీ యాజ్ వెల్ as ఎకనామిక్ కోఆపరేషన్కి. ఎగ్జాంపుల్ కమలా ప్రసాద్, which is a leader of Indian origin, served as Prime Minister for Trinidad and Tobago. So that's a very important example you can definitely mention. And that too, a woman president, very, very important point. ఇట్లాంటి పాయింట్స్ మనం మెన్షన్ చేయడం వల్ల మన ఆన్సర్ ఇంకా క్యూట్గా నైస్గా కనపడుతుంది, దానివల్ల మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే ఏం జరుగుతుంది చూద్దాం. సిడిఆర్ఐ అంటే కోలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, దానివల్ల బ్రిక్స్ అండ్ ఇప్సా రెండింటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ అనదర్ మేజర్ పాయింట్ యూ కెన్ మెన్షన్. సో ఇప్సా ఇస్ వాట్? ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. దిస్ ఇస్ ఇప్సా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సమిట్స్ కూడా మనకి చాలా చాలా యూస్ఫుల్ ఫైనలీ. దానివల్ల ఇండియాస్ లీడర్షిప్ ఎస్పెషల్లీ ఇన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వన్ సాలిడ్ ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్. దీనివల్ల మల్టీపోలార్ వరల్డ్ example, Global South Voices. India launched the CDRI after major natural disasters to help countries build safer infrastructure ki. ఈ సిడిఆర్ఐని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ చిన్న కంట్రీస్ని మనకి ఎస్పెషల్లీ డిజాస్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళ లాయల్టీ మన చేతిలో పడుతుంది. దట్ ఈస్ ద గేమ్. సో ఇది కూడా చూస్తున్నాము. సో ఇట్లా ఈ బ్రిక్స్ సమిట్లో మోడీ గారు ఇండియాని ఒక పెడెస్టియల్ లెవెల్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా మనకి ఫైనల్గా ఒక పెద్ద గ్యాంగ్కి పెద్ద లీడర్ లాగా తయారవుతుంది. సో అందుకే ఇందాక చెప్పాను, దిస్ హోల్ థింగ్ ఇస్ ఇండియా బీయింగ్ ద గ్యాంగ్ లీడర్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. సో ఇండియా will be the gang leader for all the developing countries. అది మేజర్ పాయింట్. సో ఇది మనం చాలా డిప్లొమాటిక్గా చూసుకోవాలి, దీన్ని నెగిటివ్గా కాదు. గ్యాంగ్ లీడర్. ఎవరు? భారతదేశం. సో చైనా డామినెన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దేర్ ఫోర్ దిస్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఈ గ్యాంగ్ లీడర్ ఏం చేశారు అంటే, what did it do అంటే all these things we can mention. చక్క ఒక్కొక్క పాయింట్ బై పాయింట్, వ్యాక్సిన్స్, మెడిసిన్స్, ఫార్మా, డయాస్పోరా, అన్ని పాయింట్స్ జప్ప పెట్టేయడమే. ఆల్ ద పీడిఎఫ్స్ ఆర్ హ్యాపీలీ అవైలబుల్ టు యూ. మీరు డైరెక్ట్గా ఇది కొట్టగానే టాపిక్లో ఉన్న పాయింట్ తీసుకెళ్ళి ఎగ్జామ్ దింపేయండి. ఎందుకు మార్క్ లేరు? ఖచ్చితంగా మార్క్ వేయాల్సి వస్తుంది. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు స్కోర్ బెటర్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ heavy water reactors. Very very important topic for indigenous production of energy, that to clean energy. దీంట్లో కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్స్ రన్ బై NPCIL. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే బేసికల్గా అసలు హెవీ వాటర్ రియాక్టర్స్ ఏంటి, వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటిది, ఓకే, అండ్ ఫైనలీ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ అనేది ఈ వీడియోలో మనము పర్టికులర్గా చూద్దాం, స్లైడ్ బై స్లైడ్. ఆ స్లైడ్స్ PDF డాక్యుమెంట్స్ లాగా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ విత్ లింక్ డౌన్. యూ కెన్ డౌన్లోడ్ దమ్ ఎనీ టైమ్. బట్ బిఫోర్ యూ వాచ్ ద look into the PDFs, look at the video because we'll be discussing about how they are useful, and I will mention all the stars and the squares and all these things. Just mention those points for your exam. So moving on, కాక్రాపర్ అటామిక్ ఎనర్జీ. ఇది ఏంటిది, దీని కథ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ at Vyara in Tapsi district, Gujarat. So already CAPS 3, CAPS 4 are 700 megawatt electrical energy, indigenously produced PHRW అంటే pressurized heavy water reactors, and it is the largest India has ever built indigenously కాబట్టి అంటే ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చేసింది ఎవరు? NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వితౌట్ ఎనీ ఫారెన్ టెక్నాలజీ లేకుండా. Therefore, this is the star point of it.
సో దీనివల్ల ఏమవుతుందంటే మన మిషన్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్కి డైరెక్ట్గా మనము దీన్ని ఆత్మ నిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఆత్మ నిర్భర్ భారత్ ఇండియాస్ సెల్ఫ్ రిలయంట్ ఎనర్జీ విజన్కి డైరెక్ట్గా దిస్ ఇస్ అన్ ఎవిడెన్స్ అండ్ అ ప్రూఫ్ దట్ వీఆర్ సెల్ఫ్ రిలయంట్, వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఫారినర్స్ హెల్ప్ టు బిల్డ్ అవర్ ఓన్ న్యూక్లియర్ ప్లాంట్స్. దట్ ఈస్ అ హోల్ పాయింట్. అయితే ఏం వాడుతుంది, వాట్ డస్ ఇట్ యూజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఒక హెవీ వాటర్ రియాక్టర్ ఇట్లా ఉంటుంది బేసికల్గా. ఓకే, దీంట్లో ఏం వాడతారు, న్యాచురల్ యురేనియం 238 అండ్ హెవీ వాటర్ దట్ ఈస్ D2O. D2O అంటే ఏంటి, డిటెరియం ఆక్సైడ్. ఓకే, దీంట్లో ఏమవుతుంది యాజ్ మోడరేటర్ అండ్ కూలెంట్. మీకు ఆల్రెడీ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి డెఫినెట్గా ఐడియా ఉంటుంది, చిన్నప్పుడు కూడా చదువుకున్నారు. సో వాట్ డస్ ఇట్ యూస్, ఇట్ యూజెస్ యాజ్ మోడరేటర్ అండ్ కూలెంట్ కింద వాడడం జరుగుతుంది. వై దిస్ వెరీ ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ యురేనియం ఈజ్ చీపర్ అండ్ అబండెంట్, భయంకరంగా ఎక్కువ దొరుకుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. దీనివల్ల వై ఆర్ వి యూజింగ్ D2O దెన్? సో న్యాచురల్ యురేనియం అంటే ఓకే, చీపరు అండ్ అబండెంట్, ఫస్ట్ పాయింట్. మరి హెవీ వాటర్ వై అంటే, వై హెవీ వాటర్? బికాస్ హెవీ వాటర్ అలౌస్ ఫిజన్ వితౌట్ ఎన్రిచ్మెంట్. ఇది ప్లూటోనియం గ్రేడ్ కానీ ఇంకా హయ్యర్ గ్రేడ్ కానీ వెళ్ళదు. సో దెర్ ఇస్ నో ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ మెటీరియల్ వీఆర్ యూజింగ్. యురేనియంని ఫర్దర్గా తీసుకెళ్ళి ఎన్రిచ్ చేయదు, ఉన్న స్టేట్లోనే పెడుతుంది. దేర్ ఫోర్ హెవీ వాటర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ హెవీ వాటర్? D2O. D2O అంటే ఏంటి, డిటెరియం ఆక్సైడ్. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హెవీ వాటర్. So these 2 points are very very useful for your prelims. Why are we using D2O? Why? అనే క్వశ్చన్ మనకి రావచ్చు. Why heavy water is used in? Why? What is the purpose of it? It does not fission. Fission అంటే breaking. Large molecule breaking into smaller molecule, that's called fission. Fusion అంటే ఏంటి? 2 small molecules mixing together to become big. So the enrichment process in fission reaction does not happen because we are using D2O, that is heavy water. దీనివల్ల ఏమవుతుందంటే ఆన్ పవర్ రీఫ్యూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ షట్ డౌన్ పీరియడ్స్ తగ్గిపోతాయి. ఫైనల్గా అది వెరీ ఇంపార్టెంట్. అంటే రన్నింగ్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ నైస్. 15 years ఆఫ్ మల్టీటైర్ సేఫ్టీ వెట్టింగ్ బై AERB అంటే అటామిక్ ఎనర్జీ బోర్డ్ వాళ్ళు, రెగ్యులేటరీ బోర్డ్ వాళ్ళు 15 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా ఈ రియాక్టర్స్ రన్ అవుతాయి అండ్ 15 సంవత్సరాలు మనకి క్లీన్ ఎనర్జీ వస్తుంది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. దానివల్ల ఏమవుతుంది, వేరే ఫారెన్ కంపెనీస్ మన మీద ఎనర్జీ గురించి అడుగుతారు అండ్ దట్ ఈస్ హౌ ఇండియా గెట్స్ అ లాట్ ఆఫ్ మనీ. ఇంటర్నల్గా అందరూ హ్యాపీ, ఎక్స్టర్నల్ నుంచి మనకు పైసలు కూడా వస్తాయి. సో 2 విధాలుగా మనకి అడ్వాంటేజ్, అది హైలైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే సైటింగ్ సూపర్గా ఉంటుంది, సీస్మిక్ వల్నరబిలిటీ లేదు, థర్మల్ హైడ్రాలిక్స్ ఆర్ సూపర్, సైబర్ సేఫ్టీ, రియాక్టర్ కోర్ స్ట్రెస్, ఇవన్నీ కూడా టెస్ట్లు వీళ్ళు చేస్తారు, చేసి సంతకాలు పెట్టేసారు. దీనివల్ల క్లియర్డ్ ఫేజ్ సి కమిషనింగ్ జరిగింది. ఇండియా సేఫెస్ట్ రియాక్టర్ డిజైన్ యాజ్ ఆఫ్ నౌ, దిస్ ఇస్ ద సేఫెస్ట్ రియాక్టర్ డిజైన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద హెవీ వాటర్ రియాక్టర్, ఆఫ్ ద కరెంట్ హెవీ వాటర్ ఎట్ కప్రా. సో ఇది కాకుండా అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఎట్లా ఉండొచ్చు, ఇది డయాగ్రామ్ దాంది. 3 స్టేజ్లు ఉంటాయి దీంట్లో, 3 stages. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఆఫ్ దోస్ స్టేజెస్ ఆల్సో. 3-stage nuclear program leading towards thorium based advanced heavy water reactor. దీనివల్ల ఏమవుతుంది, మోర్ క్లీన్ అండ్ స్టేబుల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ వితౌట్ ఇంపోర్ట్ రిలయన్స్ ఉండదు. దీనివల్ల ఫిజైల్ మెటీరియల్ స్టాక్ ఏదైతే ఉందో ఫర్ FBRs అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్కి ఈ మెటీరియల్ని మళ్ళీ వాడుకోవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కూడా ఈ థోరియం బేస్డ్ దాన్ని మనం వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ద హైలైట్ పాయింట్. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే థోరియం బేస్డ్, ఇట్ కెన్ బి రీయూజ్డ్ అగైన్. దీనివల్ల ఇండియా స్టాండింగ్ యాజ్ ఎ రిలయబుల్ న్యూక్లియర్ టెక్నాలజీ కింద చాలా చాలా సూపర్ పాయింట్ రాయొచ్చు. దిస్ అనదర్ పాయింట్ యూ కెన్ మెన్షన్. So India's PHWRs are ideal for developing countries with better nuclear infrastructure. Now India will be the nuclear gang leader for all the developing countries.
ఇందాకే ఫార్మాకి గ్యాంగ్ లీడర్ ఎవరు? ఇండియా అయిపోయింది. బ్రిక్స్కి గ్యాంగ్ లీడర్ ఎవరు? ఇండియా అయిపోయింది. అట్లానే న్యూక్లియర్ ఎనర్జీలో గ్యాంగ్ లీడర్ కూడా ఇండియానే కావాలని మనం కోరుకుంటున్నాం. అది పాయింట్. సో దిస్ విల్ బికమ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ లిమిటెడ్ న్యూక్లియర్ స్ట్రక్చర్ కి దిస్ విల్ బి ద థింగ్. సో ఫైనల్లీ హియర్ ఆల్సో it's a chance of becoming nuclear gang leader. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటి కూడా ఇండియా విల్ బికమ్ ద న్యూక్లియర్ గ్యాంగ్ లీడర్. దట్ షుడ్ బి ద విజన్. And we strictly follow NPT, Non-Proliferation Treaty. Despite not signing NPT, India operates under IEA, International Atomic Energy Safeguards, and Energy Nuclear Supply Group. ఈ రెండింటిని మనం డెఫినెట్గా పాటిస్తాం, బట్ నాట్ ఎ signatory of NPT. సో దట్ ఈస్ అ పాయింట్. సో దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు? సో దాని పరంగా చూసుకుంటే మనకు జాగ్రత్తగా టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ దట్ యూజెస్ ఫస్ట్ న్యాచురల్ యురేనియం 232 ఫ్యూయల్ కింద వాడతారు. హెవీ వాటర్ D2I is used both as moderator and coolant కింద వాడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డజంట్ రిక్వైర్ యురేనియం ఎన్రిచ్మెంట్, అవసరం లేదు, కాస్ట్ ఎఫిషియంట్ అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్? యురేనియం 235 ప్లస్ న్యూట్రాన్ గివ్స్ రైజ్ టు దిస్ ఇస్ Ba141 ప్లస్ క్రిప్టాన్ 92 ప్లస్ 3 న్యూట్రాన్స్ ప్లస్ ఎనర్జీ అరౌండ్ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ ఎనర్జీని క్లీన్ ఎనర్జీ వస్తుంది, దాన్ని మనం వాడుకుంటాం అన్నమాట. సో దిస్ రియాక్షన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఫోర్త్ పాయింట్, యురేనియం 235 అబ్జార్బ్స్ న్యూట్రాన్, splits into barium 141 and krypton 92. Fifth point, ఈ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి, సిగ్నిఫికెంట్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సిక్స్త్ పాయింట్, డైరెక్ట్ పాయింట్. హెవీ వాటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? ఇట్ స్లోస్ ద న్యూట్రాన్స్ ఫర్ సస్టైన్డ్ చైన్ రియాక్షన్ వితౌట్ క్యాప్చరింగ్ దెమ్. అది మేజర్ పాయింట్. సెవెంత్ పాయింట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, this is the process in which your advanced nuclear reactors will work. So this is step 1. Why are we using this? Step 2, heavy water for coolant and moderator. Third, why it is advantageous? Uranium enrichment special ga cheyalsina avasaram ledu, cost efficient for countries like India. So that is the advantage we have. It is very very cost efficient, like countries like India, developing countries manam vadukochu. Equation entidi? Uranium 235 plus neutron gives rise to barium 141 and krypton 92 with 3 neutrons, and these neutrons will again be used for the next energy. Therefore the reaction keeps continuing and at correct pace, and ee process lo 200 million electron volts of energy will be released, and that is clean energy, and that energy will be utilized for getting electricity. So this is the process in which your heavy water reactors are used. So దీని వల్ల ఏమవుతుంది? 3 న్యూట్రాన్లు, హీట్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ. హెవీ వాటర్ ఎందుకు కావాలి? న్యూట్రాన్ చుచ్చుమని వెళ్తూ ఉంటే దాన్ని స్లో డౌన్ చేసి మళ్ళీ చైన్ రియాక్షన్లో పెడుతుందన్నమాట. దీనివల్ల ఇట్స్ నాట్ క్యాప్చరింగ్ బట్ స్లోయింగ్ దెమ్ డౌన్, బట్ రీయూటిలైజింగ్ ఇట్ ఫార్ ద నెక్స్ట్ చైన్ రియాక్షన్. సో ఫిషన్లో ఏమవుతుంది? పెద్దవి చిన్న చిన్నవి రియాక్షన్ సస్టైన్ అవుతుంది. దట్ ఈస్ హౌ దిస్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ క్లీన్ ఎనర్జీస్ ఇన్ ఇండియా. ఇది కాకుండా న్యాచురల్ యురేనియంతో వర్క్ చేస్తుంది. గ్లోబల్ ఎన్రిచ్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు దీనివల్ల. Fully by Indian scientists and engineers under NPCIL and BARC, supports future thorium path, generate plutonium 239, essential for fast breeder reactors and advanced heavy water reactors ki panikosthundi. So these are very very important point. So like CAPS 3 and CAPS 4 only showcases scientific excellence but also strategic foresight. దీన్ని చేయడం వల్ల ఈ హెవీ వాటర్ని వాడుకోవడం అనేది ఏమవుతుందంటే, ఇండియా ఇస్ పేవింగ్ ద వే ఫర్ ఫ్యూచర్ వేర్ ఇట్ లీడ్స్ బోత్ క్లీన్ ఎనర్జీ సప్లై అండ్ న్యూక్లియర్ డిప్లొమసీ. రెండింటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి ఇవి. మనం ఫైనల్గా ఆన్సర్ని దీంతో కన్క్లూడ్ చేయాలి. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫైనల్లీ గివ్ అన్ ఆన్సర్. ఇఫ్ దే హ్యావ్ గివెన్ యూ అ ప్యూర్ సైన్స్ క్వశ్చన్, యూ విల్ ఆల్సో గివ్ అ డిప్లొమాటిక్ సొల్యూషన్ ఫర్ ఇట్. అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ విజన్ ఫర్ ఇట్? టు క్రియేట్ క్లీన్ ఎనర్జీ సప్లయర్ కింద అవ్వాలి అండ్ న్యూక్లియర్ డిప్లొమసీ కూడా మెయింటైన్ చేయాలి. And final target is to become the nuclear gang leader for the developing countries. That is the final vision and the mission. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక సైంటిఫిక్ ఆర్టికల్ని సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఎన్వైరన్మెంటల్గా ఎట్లా ఆలోచించాలి? హౌ డూ యూ హ్యావ్ టు థింక్?
in all these four directions, and that is how you have to put India into the bigger game of nuclear as well as clean energy tech law. India bigger game is this. That's how we have to think as UPSC aspirants. That is the whole point. So if you like this analysis, koncham like, share, subscribe and comment bhi karo. Okay? Right. Next. The next important topic for today is minorities panel without chairperson since April. So he was the previous chairperson, Iqbal Singh Lalpura. దాని తర్వాత మళ్ళా చైర్పర్సన్ ఏప్రిల్ నుంచి ఎవరు లేరు. అసలు ఈ నేషనల్ కమిషన్స్ ఫర్ మైనారిటీస్ ఏంటిది, దాని ఫంక్షనింగ్ ఏంటిది, క్విక్ గ్లాన్స్ కొడదాం. ఓకే, దీని మీద చాలాసార్లు చేస్తాం మనం. ఒక్కసారి క్విక్ రివిజన్ అనుకోండి, దాన్ని బట్టి లెట్స్ గో హెడ్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ, అంటే కాన్స్టిట్యూషనల్గా ప్రొవైడ్ చేసింది కాదు. అండర్ నేషనల్ కమిషన్స్ మైనారిటీస్ యాక్ట్ 1992 ఏం చేస్తుంది ఇది? రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, పార్సీ, ఎన్జైన్ అందరికీ ఇస్తుంది. యాజ్ పర్ ది యాక్ట్ ఏంటిది? కమిషన్ షుడ్ హ్యావ్ అ చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ అండ్ 5 members ఉండాలి. సో సి ప్లస్ విసి ప్లస్ 5M ఇది ఈక్వేషన్. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. But it upholds which articles? Article 29 and 30 values, which is cultural as well as educational rights for minorities ki very, very important. Cultural education rights of minorities are being maintained. Therefore, it is very important. Problems ఏమేమి ఉన్నాయి? అపాయింట్మెంట్లో డిలే, దానివల్ల లీగల్ ప్రొటెక్షన్ ఫట్టుమంటది, మైనారిటీ కమ్యూనిటీస్కి దెబ్బ పడిపోతుంది. ఇది డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ అ చైర్పర్సన్. సో ఇది కాకుండా చైర్పర్సన్ హాస్ రిమైన్డ్ వేకెంట్ సిన్స్ ఏప్రిల్ 2023. 5 members రిటైర్ అయిపోయారు డిసెంబర్ 2024లో. నో న్యూ అపాయింట్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్. ఓన్లీ 1 member సయద్ అఖ్తర్, ఆయననే 2023 నుంచి ఆయననే చూసుకుంటారు మొత్తం అంతా. దానివల్ల సిమిలర్ సిచ్యువేషన్ 2017లో జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇంటర్వెన్షన్ అయ్యేంత వరకు ద సేమ్ థింగ్ హ్యాపెండ్. ద కమిషన్స్ ఫంక్షనింగ్ ప్యారలైజ్డ్ అయిపోయింది విత్ ఇన్ మైనారిటీ గ్రీవెన్సెస్ అన్రిజాల్వ్డ్. ఇది ఒక పెద్ద ఇష్యూ. ప్రీవియస్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఆన్ బీజేపీ టికెట్, దీనివల్ల న్యూట్రాలిటీ కన్సర్న్స్ ప్రాబ్లం. ఫార్మర్ NCM చైర్పర్సన్ తహీర్ మహమూద్ కాల్డ్ ఇట్ షో పీస్, క్రిటిసైజ్డ్ పొలిటికల్ ఫేవరెటిజం. దీనివల్ల డిలే ఇన్ అపాయింట్మెంట్స్ సజెస్ట్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ బై ది ఎగ్జిక్యూటివ్. ఇది మేజర్ పాయింట్ అవుతుంది. సో ఎగ్జిక్యూటివ్ మైనారిటీస్ని పట్టించుకోవట్లేదు అని ఒక మేజర్ పాయింట్ అయింది. దీనివల్ల క్రెడిబిలిటీ తగ్గుతుంది, పబ్లిక్ ట్రస్ట్ తగ్గుతుంది ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. అయితే చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? మనకి పాలిటిక్ పనికొచ్చే పాయింట్స్ ఏంటి? పాలిటిక్ క్వశ్చన్స్ ఏం రావచ్చు మనకి డైరెక్ట్గా దీంట్లోంచి మనకి పనికొచ్చే పాయింట్స్ ఏంటంటే అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ వితౌట్ పార్లమెంటరీ వెట్టింగ్. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఇండివిజువల్స్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ ప్రతి మైనారిటీ తీసుకుంటారు. లాలో, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్లో ఎమినెన్స్ ఇండివిజువల్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో గ్రౌండ్స్ ఇంక్లూడ్ తీసేయడం ఏంటి? హౌ కెన్ యూ రిమూవ్ మెంబర్? సో దిస్ ఇస్ సెలెక్షన్ ప్రాసెస్, ఇదేమో రిమూవల్ ప్రాసెస్. ఇన్సాల్వెన్సీ, క్రిమినల్ కన్విక్షన్, ఇన్కెపాసిటీ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇవి చేసినప్పుడు రిమూవల్ అయిపోతుంది. సో దిస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. Illustrates executive dominance for selection, and it also shows checks and balances కూడా లేవు క్లియర్గా ఫర్ బోత్ జ్యుడిషియర్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్కి లేనట్టు ఇండైరెక్ట్గా చెప్తుంది. దానివల్ల మైనారిటీ రైట్స్ బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ సిమిలర్ పాయింట్స్. రిక్వైర్స్ 3 members కావాలి వాళ్ళకి. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ as చైర్పర్సన్ కంపల్సరీగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఆల్సో రిమైన్స్ లార్జ్లీ ఇన్యాక్టివ్. దీనివల్ల ఏమవుతుంది? పాలసీ అడ్వైజరీ ఫ్రేమ్వర్క్ భయంకరంగా దెబ్బతింటుంది. మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ భయంకరంగా దెబ్బతింటాయి. సో రైట్ బేస్డ్ ఇంటర్వెన్షన్ కావాలి మనకి. సో పర్సిస్టెన్స్, వేకెన్సీ, NCM and similar bodies reflect governance issues and undermines India's secular and inclusive values enshrined in the Constitution.
ఇవి మేజర్ పాయింట్స్. అంటే ఓవరాల్గా ఈ మైనారిటీ బాడీస్లో చైర్పర్సన్స్ లేకపోవడం, అపాయింట్మెంట్ సరిగా టైంకి కాకపోవడం, ఓకే, షో పీస్లు ఉండడం, ఫైనల్గా మైనారిటీస్ రైట్స్, మైనారిటీస్ ఎడ్యుకేషన్ రైట్స్, వాళ్ళకి రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ టైంకి అందకపోవడం జరుగుతాయి. దానివల్ల ఇండియా సెక్యులర్ పాలసీ దెబ్బతింటుంది, ఇన్క్లూజివ్ పాలసీ కూడా దెబ్బతింటుంది. దానివల్ల ఇండియా ఇమేజ్ కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ షూర్ it will get back into these issues and make sure the minorities are always under safe hands. ఇది జరగాలి. బట్ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. ఫాస్ట్గా మైనారిటీస్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయిపోవాలి, మళ్ళీ స్ట్రాంగ్ కావాలి. సో చైర్పర్సన్స్ అపాయింట్ చేయాలి. దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీ. వై ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్? బికాస్ ఎగ్జిక్యూటివ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అది మేజర్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే. All the slides are provided in PDF format, and important points and mentioning of all these things are done to you so that your revision becomes easy and you get more marks. As simple as this. So Shaman Padikonla signing off for today. Bye bye.